मन से विहరించెను హాయిగా నా మనసే విహరించెను బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను నా హృదయమే పాడెను నీ పాటలే నావా నా హృదయమే పాడెను నీ పాటలే నావా పాడిందియో నాట్యమే నా మనసే పాడిందియో నాట్యమే భవానీ మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను హాయిగా నా మనసే విహరించెను బాబా ఈరోజు విశేషంగా పురుషార్థం గొప్పదా లేకపోతే డ్రామా అని చెప్పేసి డ్రామాలో ఏది ఉంటే అది స్వీకరించడం గొప్ప విషయమా? దీని వ్యత్యాసాన్ని బాబా తెలియచేశారు. ఎందుకంటే చాలామంది పిల్లలు జ్ఞానం ఉల్టాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే డ్రామాలో ఉన్నదే జరుగుతుంది కదా, డ్రామాలో ఏది ఉంటే అదే స్వీకరిస్తాము, ఇంకా డ్రామాలో లేనిదైతే జరగదు కదా, డ్రామాలో ఉన్నదే జరుగుతుంది అంటే ఇంకా ప్రత్యేకంగా పురుషార్థం ఎందుకు చేయటం అని పురుషార్థహీనులుగా అవుతారు. కానీ బాబా అన్నారు, పిల్లలు దీంతో మీకు ఏమీ లాభం లేదు, అలా డ్రామా యొక్క జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు అన్నారు. ఈ 2 अक्टूबर मुरली मीठे बच्चे यह पुरुषोत्तम संगम युग कल्याणकारी युग है, इसमें ही परिवर्तन होता है, तुम कनिष्ठ से उत्तम पुरुष बनते हो. మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమ యుగము, కళ్యాణకారి యుగము, ఇందులోనే పరివర్తన జరుగుతుంది. మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతాం. ఇంకే యుగంలోనూ ఇలాంటి మహద్భాగ్యం మనకి లభించదు. అన్ని యుగాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. చివరికి సత్యయుగం అన్నింటికన్నా మొదటి యుగం, ఆది యుగం. కానీ సత్యయుగంలో ఒక రోజు గడిచింది అంటే ఒక కళలో కొంచెం 0.0% తగ్గుతుంది. అలా మొత్తం 1250 సంవత్సరాల్లో సత్యయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. ఇలా మిగతా అన్ని యుగాల్లో కూడా కళలు తగ్గుతూనే ఉంటాయి. ఆత్మ ఉన్నత స్థితి నుండి నీచ స్థితికి, అంటే క్రింద స్థితికి వస్తూ ఉంటుంది. కానీ కేవలం పురుషోత్తమ సంగమ యుగంలో ఆత్మ ఉన్నతి చెందుతుంది. ఆత్మకి పైకి వెళ్ళటానికి మెట్లు లభిస్తాయి. ప్రశ్న, इस ज्ञान मार्ग में कौन सी बात सोचने व बोलने से कभी भी उन्नति नहीं हो सकती? ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయాన్ని గురించి ఆలోచించడము లేక మాట్లాడటంతో ఎప్పుడు మన ఉన్నతి అనేది జరగదు.
ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయాన్ని గురించి ఆలోచించడము లేక మాట్లాడటంతో మన ఉన్నతి జరగదు అంటున్నారు. జవాబు డ్రామా మే హోగా తో పురుషార్థ్ కర్ లేంగే. డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాము. డ్రామా కరాయేగా తో కర్ లేంగే. డ్రామా చేయిస్తే చేస్తాము. ये सोचने व बोलने वालों की उन्नति कभी नहीं हो सकती. ఇలా ఆలోచిస్తూ ఇలా మాట్లాడే వారి ఉన్నతి ఎప్పుడూ జరగదు. ये कहना ही रॉन्ग है. ఇలా చెప్పటమే రాంగ్. तुम जानते हो अभी जो हम पुरुषार्थ कर रहे हैं ये ड्रामा में नूंद है. మీకు తెలుసు ఇప్పుడు ఏదైతే మనం పురుషార్థం చేస్తున్నామో ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. పురుషార్థ్ కర్నా హీ హై. పురుషార్థం చేయవలసిందే. మరి డ్రామాలో ఉంటే చేస్తాము అని చెప్పి ఏం చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోండి, ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ప్లేట్ ఎదురుగా పెట్టుకొని ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని కూర్చోండి. డ్రామాలో ఉంటే నేను ఇది తింటాను, ఇంకా ఆకలితో చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే మనము చేతులు పెట్టి తినే పురుషార్థం చెయ్యకపోతే ఆ ముద్ద నోట్లోకి వెళ్ళదు, అది జీర్ణము అవ్వదు, లేకపోతే మనం దాంతో శక్తిని పొందలేము. అది ముందు మనం తీసుకోవాలి కదా లోపలికి. తీసుకోకుండానే డ్రామాలో ఉంటే తింటాము, డ్రామాలో ఉంటే నాకు బాగుంటుంది ఇలా అనుకుంటే ఎలా? దేనికైనా ప్రతి ఒక్కరూ ఈ సృష్టిలో పురుషార్థం చేయవలసింది. అంతే తప్ప నేను డ్రామాలో ఉంటే చేస్తాను, డ్రామాలో ఉంటే జరుగుతులే అనుకుంటే ఏమి మంచి నీళ్ళు కూడా దొరకవు అన్నారు బాబా. చూడండి, మనం అందరము సింహాన్ని అడవికి రాజు అంటాం. అడవికి రాజు అయినంత మాత్రాన అన్ని జంతువులు వెళ్ళి ఓ రాజా నేను నీకు ఈరోజు ఆహారం అంటూ నన్ను తిను అని వస్తాయా? అది కూడా తన ఆహారం కోసం వేటాడవలసిందే. అది కూడా చాలా కష్టపడవలసింది. రోజు వేటాడి ఆహారాన్ని తెచ్చుకోవాల్సింది. అంతే తప్ప నేను రాజును ఈ అడవికి అని చెప్పి ఒక దగ్గర కూర్చుంటే దానికి ఆహారం ఏమీ దొరకదు. అలా బాబా మనకేం చెప్తున్నారంటే, పిల్లలు ఓకే డ్రామాలో కల్పకల్పం మీ విజయం ఫిక్స్ అయిపోయింది, మీరే దేవీ దేవత ధర్మం యొక్క ఆత్మలు, కానీ మీరు పురుషార్థం చేయవలసిందే. ఇక డ్రామాలో ఉంది కదా నా పాత్ర అని అలా పురుషార్థహీనులుగా అవ్వకూడదు. గీత్ ఏ కహానీ హే దీవి ఔర్ తుఫాన్కి. ఈ కథ ఒక దీపము మరియు తుఫానికి మధ్యలో నడిచినది అని పాట. ఓం శాంతి. యహ్ హై కలియుగి మనుష్యోంకి గీత్. ఇవి కలియుగ మనుషుల యొక్క పాటలు. పరంతు ఇంకా అర్థం వహనహి జాంతే. కానీ దీని అర్థం వారికి తెలియదు. ఎందుకంటే పాటలో ఉంటుంది, ఒక బలహీనమైన దీపము ఒక శక్తిశాలి తుఫానుతో పోరాడుతుంది. ఆ తుఫాను చాలా యత్నాలు చేసి దీపాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ దీపం మాత్రం ఒకే భగవంతుని పైన నమ్మకంతో ధైర్యంగా నిలబడుతుంది. తుఫానే చివరికి ఓడిపోతుంది. ఇంకా ప్రయత్నం చేసి 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 తుఫాన్ అలసిపోతుంది. దీపం మాత్రం ఆరిపోకుండా అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఎవరి కథ మరి? బాబాల మీకు మాయకి మధ్య జరుగుతున్నటువంటి కథ. మనమే ఆత్మదీపము. మాయ ఎన్ని రకాలుగా సమస్యలనే తుఫాన్లు తీసుకొని వచ్చినా ఒకే బాబా పైన ఉన్న మన నమ్మకము నిశ్చయంతో మనం విజయాన్ని పొందుతాం. తుమ్ హో అభి సంగమ యుగి. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగిగా ఉన్నారు. సంగమయుగంతో పాటు పురుషోత్తమ అనే పదం తప్పనిసరిగా రాయాలి. పిల్లలకి జ్ఞానం యొక్క పాయింట్స్ గుర్తుండని కారణంగా ఇలాంటి అక్షరాలని రాయటం మర్చిపోతున్నారు అంటున్నారు. ఏ ముఖ్య హే ఇంకా అర్థవి తుమ్ హీ సమజ్ సక్తే హో. ఇవి ముఖ్యమైన విషయాలు, వీటి అర్థం కూడా మీరే తెలుసుకోగలుగుతారు. పురుషోత్తమ మాసం కూడా జరుపుతూ ఉంటారు కదా, మరి ఇది పురుషోత్తమ యుగం. ఏ సంగం కావి ఎక్ త్యోహార్ హే. ఈ సంగమ యుగానికి కూడా ఒక పండగ ఉంది అంటున్నారు. ఈ త్యోహార్ సబ్సే ఊంచ్ హే. ఈ పండగ పెద్ద పండగ అంటారు, చాలా పెద్దది, ఉన్నతమైనది. తుమ్ జాన్తే హో అభి హమ్ పురుషోత్తమ్ బన్ రహే హే. మీకు తెలుసు ఇప్పుడు మనం పురుషోత్తమంగా
అవుతూ ఉన్నాం. ఉత్తమోత్తమ పురుషుడిగా, ఉన్నతోన్నతమైన సావుకారులుగా తయారవుతున్నాం. మరి అందరికంటే నెంబర్ 1 ఎవరు అంటే లక్ష్మీనారాయణులు. శాస్త్రం మే దిఖాతే హై బడి ప్రళయ హుయి. శాస్త్రాల్లో చాలా పెద్ద ప్రళయం సంభవించింది అంటారు. फिर नंबर 1 శ్రీకృష్ణ పీపల్ కే పత్తే పర్ సాగర్ మే ఆయా. ఎలా చూపించారు? మహాప్రళయం సంభవిస్తుంది. ప్రళయానంతరం శ్రీకృష్ణుడు ఒక చిన్న రావి ఆకు పైన బొటనవేలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ అలా సంతోషంగా చిరునవ్వుతో కనిపించాడు అంటారు. అన్నారు అది ఎలా సాధ్యము? దాని అర్థం తెలుసుకోవాలి, దాని భాషను తెలుసుకుంటే అప్పుడు దాని లోపల ఉన్న అంతరార్థం ఏంటి అనేది అర్థమవుతుంది. శాస్త్రాల్లో ఏవైతే కథల రూపంలో సూచించారో లేదా తెలియపరిచారో వాటన్నింటిలో భావార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాటిల్లోనే కూడా రాశారు ఇది. దీంట్లో కథ ఇంపార్టెంట్ కాదు, దీని లోపల ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించి దాన్ని అన్వయించుకోవాలి మన జీవితంతో అని. కానీ చాలామంది కేవలం కథపైనే ఫోకస్ చేస్తూ దాన్ని జీవితంలో అన్వయించుకోవటం, దాన్ని జీవన విధానంగా చేసుకోవటం మర్చిపోతూ ఉన్నారు. అందుకే బాబా గుర్తు చేయిస్తున్నారు పిల్లలు, శ్రీకృష్ణుడు రావి ఆకు పైన మరి బొటనవేలు నోట్లో వేసుకొని, అంటే సంతోషకరమైనటువంటి స్థితిలో, పిల్లలు జనరల్గా పుట్టగానే ఏడుస్తూ ఉంటారు కదా, కానీ కృష్ణుడు మాత్రం హాయిగా సంతోషంగా చిరునవ్వుతో మంచిగా ఆడుకుంటూ, పిల్లలు నోట్లో బొటనవేలు వేసుకున్నారంటే ఏంటి, ఆడుకుంటున్నారు అని అర్థం. అలా సంతోషంగా ఉన్నదానికి గుర్తుంది. పిల్లలు అలా జన్మ తీసుకున్నారు అని శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని అలా చూపించారు. వాస్తవంగా ఇది సత్యయుగం యొక్క స్థితి. సత్యయుగము భారతదేశంలో ఎలా భారతదేశం అంతా ఒక రావి ఆకు షేప్లో మిగిలిపోతుంది. చుట్టూ నీరు, చుట్టూ సముద్రాలే ఉంటాయి. ఇంకెక్కడ జనవాసం ఉండదు, కేవలం భారత భూమిపైనే. ఈ భారతావనిలో శ్రీకృష్ణుని యొక్క జన్మ జరుగుతుంది. అలా దీన్ని శాస్త్రాల్లో ప్రళయము, రావి ఆకు అని అలా చూపించారు. ఇప్పుడు మీరేమంటారు? నంబర్ 1 శ్రీకృష్ణుడు, వారిని శ్యామ సుందరుడు అని కూడా అంటారు. మరి పిల్లలు సంతానం ఎప్పుడైనా గర్భం నుండి వస్తుంది కదా, మరి అక్కడ పుట్టగానే నోట్లో బొటనవేలు వేసుకుంటారా? కానీ ఇదంతా ఎందుకు వర్ణించారు అంటే దీంట్లో ఏదో అర్థం ఉంది అంతే తప్ప స్థూలంగా అలా ఎవరు పిల్లలు సముద్రంలో ఒక ఆకుపైన తేలుతూ కనిపించడం ఉండదు. మొట్టమొదట జ్ఞానసాగరం నుండి వెలువడిన ఉత్తమోత్తమ పురుషుడెవరు అంటే శ్రీకృష్ణుడు. జ్ఞానసాగరంతో స్వర్గ స్థాపన జరుగుతుంది. జ్ఞానసాగరం నుండి ఉద్భవించిన లేదా జన్మించిన మొట్టమొదటి పవిత్రాత్మ ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అందుకని అలా చూపించారు. నంబర్ 1 పురుషోత్తముడు అంటాం శ్రీకృష్ణుని. ఇది నీటి సాగరం విషయం కాదు, ప్రళయం కూడా ఏమీ ఉండదు. కొంతమంది పిల్లలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మరి పాత వాళ్ళకి ఏదైతే సిలబస్ బాబా వినిపించారో, ఏదైతే సబ్జెక్ట్ పాయింట్స్ వినిపించారో కొత్త వాళ్ళు మిస్ అవుతారు కదా, మరి అందుకని బాబా మళ్ళీ మురళిలో రిపీట్ చేస్తూ ఉంటారు. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలా 4 యుగాలు ఉన్నాయి. 5వ యుగం ఏంటి? ఈ పురుషోత్తమ సంగమ యుగం. ఈ యుగంలో మనుష్యుల్లో పరివర్తన వస్తుంది. కనిష్ఠుల నుండి సర్వోత్తములుగా అవుతారు. ఏ విధంగా శివబాబాని కూడా పురుషోత్తముడు, సర్వోత్తముడు అంటారు. వహి పరం ఆత్మ, పరమాత్మ. ఫిర్ పురుషోं में उत्तम है ये లక్ష్మీనారాయణ. వారు ఉన్నదే పరమాత్మ, అంటే పరమాత్మ అంటాం. పరం ప్లస్ ఆత్మ, ఉత్తమోత్తమైనటువంటి వారు. తర్వాత పురుషుల్లో, పురుష అంటే ప్రకృతి, పురుష్, పరమాత్మ అని 3 భాగాలుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని మనం విభజిస్తే అందులో ప్రకృతి అంటే పంచతత్వాలు అన్నీ వచ్చేస్తాయి. పురుష్ అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం. పరమాత్మ మూడోది. ప్రకృతి, పురుష్, పరమాత్మ. అంటే మరి పురుషుల్లో ఉత్తములు ఎవరు అంటే ఆత్మల్లో ఉత్తములు ఎవరు అని అర్థం. పురుషుల్లో ఉత్తములు అంటే నిజంగా లింగం భేదం అనుసారంగా పురుషులు అనట్లేదు ఇక్కడ. కేవలం పురుష్ అంటే ఆత్మ అని సంబోధిస్తున్నారు. ఆత్మల్లో ఉత్తమోత్తములు లక్ష్మీనారాయణుడు.
వీరిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? ఇది మీకే తెలుసు. పిల్లలకు వివేకం, జ్ఞానం కలిగింది. इस समय हम पुरुषार्थ करते हैं ऐसा बनने के लिए. ఈ సమయంలో మనం అలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాం. పురుషార్థ్ కోయి బడా నహీ హై. పురుషార్థం ఏమీ పెద్దది కాదు, గొప్పది కాదు అంటున్నారు. చాలా సింపుల్. ఏంటి, మనం ఏమైనా బరువులు మోస్తున్నామా, పర్వతాలు అధిరోహిస్తూ ఉన్నామా, లేకపోతే ఏమైనా సముద్ర గర్భంలో వెళ్ళి ఆకాశం పైన వెళ్ళి పరిశోధనలు చేస్తున్నామా? చాలా సింపుల్ కదా. మన లోపలికి మనం వెళ్తున్నాం. అది కూడా ఏంటి, ఏ పని చేస్తూ ఉన్నా కర్మలన్నీ చేసుకుంటూ చేసే సాధన. ఇంతకన్నా సింప్లెస్ట్ ప్రపంచంలో ఎవ్వరూ వినిపించలేరు. అంత సింపుల్ పురుషార్థం బాబా చెప్పేది. అందుకే బాబా అన్నారు, మీరు చేసే పురుషార్థం ఏమీ గొప్పది అంటే చాలా ఎక్స్ట్రాడినరీ, స్ట్రేంజ్ అని చెప్పడానికి లేనే లేదు అంటున్నారు. చాలా సింపుల్. सीखने वाले भी है अबलाए उपजाए जो कुछ भी पढ़ी लिखी नहीं है. మరి జ్ఞానం వింటున్నది కూడా ఎవరు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సైంటిస్టులు, చాలా మంచి పాండిత్యం కలిగిన వారు. వాళ్ళ భగవంతుని విద్యార్థులు కాదు. బాబా నా విద్యార్థులు, నా పిల్లలు అబలలు. అంటే సమాజం దృష్టిలో చేతకాని వారిగా ఉన్న వాళ్ళు, ఏమీ సాధించలేదు, వీళ్ళ వలన ఏమీ కాదు అని ఎవరినైతే అనుకుంటున్నారో అలాంటి వారు నా పిల్లలు ఉన్నారు. కుబ్జల్ అంటే అన్ని రకాలుగా వైకల్యం కలిగి అసహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, నిస్సహాయంగా జీవిస్తున్నటువంటి వారు, అలాంటి వారు బాబా పిల్లలు. అంటే పేదల పాలిటి పెన్నిది బాబా. పేద పిల్లలే నా పిల్లలు, వాళ్ళే నా విద్యార్థులు, వాళ్ళకే నేను ఈ జ్ఞానం వినిపిస్తున్నాను అంటున్నారు. उनों के लिए कितना सहज समझाया जाता है. మరి వారి కొరకు ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. देखो अहमदाबाद में एक साधु था, कहता था हम कुछ खाते पीते नहीं है. చూడండి, అహ్మదాబాద్లో ఒక సాధువు ఉన్నాడంట. ఆ సమయంలో ఆయన ఏమి తాగేవాడు, తినేవాడే కాదంట. అంటే పూర్తిగా ఏమి ఆహారము, నీళ్లు తీసుకోడు. अच्छा, कोई सारी आयु खाता पीता नहीं, फिर क्या प्राप्ति तो कुछ नहीं है ना. ఒకవేళ ఆయుష్ అంతా ఎవ్వరు ఏ ఆహారం తీసుకోకుండా నీరు తాగకుండా ఉన్నా ఏంటి ప్రాప్తి, ఏంటి దాంతో లాభం ఏంటి? ఆ సాధనలో ఆయన సమయాన్ని వెచ్చించడానిలో అర్థం ఏంటి? తినకుంటే త్రాగకుంటే ఇంకా కోరికలన్నింటినీ త్యజించినట్ల, ఇంకా మనస్సు ఏకాగ్రమైనట్ల, భగవంతుడి పైన లగ్నమైనట్ల, లేకపోతే శరీరం యొక్క అస్థిరమైన స్థితిపైనే మనసు కొట్టుకుంటూ ఉంటుందా? నేను తినట్లేదు, తాగట్లేదు, ఛాలెంజ్ చేశాను కదా ప్రపంచానికి, మరి నా శరీరం బాగుండాలి, ఉంటుంది అనుకుంటూ దానిపైన మనసును పెట్టడమా? ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అంటున్నాను. చాలామంది జీవితంలో తనని తాను శ్రేష్ఠుడు అని నిరూపించుకోవడానికి, లేదా తనలోని గొప్పతనాన్ని, కళను ప్రదర్శించడానికి వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానివల్ల సమాజానికి కానీ స్వయానికి కానీ ఏమీ మంచి జరగదు. బాబా అంటారు, అలాంటి పనులు చేయటం మానండి. మనం ఏదైనా ప్రయత్నం, ఏదైనా కళ, ఏదైనా విశేషత, ఏదైనా గుణము మనలో ఉంది అంటే స్వయానికి, సర్వులకు మేలు చేసే విధంగా ఉండాలి. అది స్వకల్యాణం, లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఒకసారి ఒక వ్యక్తి నీటిపైన నడిచి ప్రదర్శన చూపిస్తున్నాడంట. అటువైపు నుండి స్వామి వివేకానంద వెళ్ళారంట. ఆయన్ని చూసి కొంతమంది గుర్తుపట్టి స్వామీజీ అని అంటున్నప్పుడు ఆ నీటిపైన నడిచే వ్యక్తి వచ్చి అన్నాడంట, వీళ్ళంతా నా యొక్క కళను చూసి చాలా గొప్పగా అభినందిస్తున్నారు, మీరేమంటారు, మీరు ఇలాంటివి ఏమైనా చేయగలరా అన్నారంట. అప్పుడు వివేకానందుడు అన్నాడంట, నువ్వు నీటిపైన నడవడానికి ఎంత కాలం నుండి ప్రయత్నం చేశావు, ఎంత పురుషార్థం చేశావు అంటే, నేను దాదాపు ఒక 21 సంవత్సరాల పైనే కష్టపడ్డాను ఈ సాధన చేయడానికి, చివరికి నేను సఫలీకృతం అయ్యాను అని అన్నాడు. అప్పుడు వివేకానంద చెప్పాడంట, నీవు కనుక ఒకవేళ ఈ 21 సంవత్సరాలు స్వయం పైన శ్రద్ధ పెట్టి స్వయంలోని సంస్కారాలను పరివర్తన చేసుకొని నీ ఆత్మ ఉన్నతి కోసం నువ్వు తోడ్పడి ఉంటే
నీ జీవిత కళ్యాణం జరిగేది. ఇప్పుడు నువ్వు నీటిపైన నడవడం వలన ఎవరి కళ్యాణం జరుగుతుంది? దానివలన ఏమైనా పంటలు, పొలాలకి ఏమైనా లాభమా? లేకపోతే ప్రకృతికి ఏమైనా లాభమా? పోనీ మన ఆరోగ్యం ఏమైనా మెరుగ్గా అవుతుందా? ఏమీ లేదు కదా! వ్యర్థ ప్రయత్నమే కదా! అందుకే బాబా అనుకున్నారు, అలా తినకుండా, త్రాగకుండా, తల క్రిందలు పెట్టి అలాంటి ఏ సాధనలు చేసినా లాభం ఏంటి? జాడ్ కో భీ ఖానా తో మిల్తా హై నా. వృక్షానికి కూడా ఆహారం అయితే అందుతూ ఉంటుంది కదా. దేనికైనా ఆహారం అనేది కావాలి. ప్రకృతి నియమం ప్రకారంగా ప్రతి ప్రాణి, ప్రతి జీవించే ప్రతి దేంట్లో అయితే గ్రోత్ ఉంటుందో వాటన్నింటికి ఏదో ఒకటి ఆహారం రూపంలో కావాలి. ఖాద్, పానీ ఆది నేచురల్ ఉनको మిల్తా హై. ఒక వృక్షానికి, మొక్కకి కూడా ఎరువు, నీరు, ఎండ ఇవన్నీ లభిస్తేనే అది పెరగగలుగుతుంది. ఉస్నే భీ కోయి రిద్ధి సిద్ధి పాయి హోగి. మరి ఆ సాధువు తినకుండా, త్రాగకుండా జీవించగలుగుతున్నాడంటే ఏదో రిద్ధి సిద్ధి చేసే ఉంటాడు. ऐसे बहुत है जो आग से पानी से चली जाते हैं. ఇలా ఎంతోమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నిప్పు నుండి ఏ మాత్రం నిప్పు ప్రభావం తన దేహానికి అంటుకోకుండా నడుస్తారు, నీటిపైన నడుస్తారు. ఇన్సే బలా ఫాయిదా క్యా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటున్నారు. జానకి దాదీకి యూరి గ్యాలర్ అని ఒక యోగి, ఆయనకి యూరి గ్యాలర్ అని ఒక మంచి ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏకాగ్రత శక్తితో ఏదైనా చేయగలుగుతాడు. అంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మన మొలకల్ని కూడా ఏకాగ్రత శక్తితో ఒక విత్తనాన్ని చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందే దాన్ని మొలకెత్తించగలుగుతాడు. అలాగే మనం చూస్తూ ఉంటేనే మన చేతిలో ఉన్న తాళాలని వంచగలుగుతాడు. చూస్తూ చూస్తూ గడియారం యొక్క ముళ్ళని తిప్పగలుగుతాడు. ఏకాగ్రత శక్తి ఉంది, దాంతో ఇలాంటి ఏవైనా చేయగలుగుతుంది. అయితే జానకి దాదికి, ఆయనకి ఇద్దరికి ఎదురెదురుగా ఒక ఇంటర్వ్యూ లాగా అందులో ఇద్దరి యొక్క ఏకాగ్రత శక్తిని టెస్ట్ చేయడానికి పెట్టారు. ఆ సమయంలో దాదీజీ ఆయనకి కొంత సమయం దృష్టినిచ్చారు, ఆయన దాదీజీకి దృష్టినిచ్చారు. ఇద్దరు దృష్టిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే తన అనుభవంలో దాదీజీ ఏదైతే దృష్టినిచ్చి నాలో మార్పు తీసుకురాగలిగారో అది నేను బహుశా అంశమాత్రం కూడా అది నేను చేయలేను. నేను చేయగలిగేవన్నీ సింపుల్ టెక్నిక్సే, సింపుల్గా చేయగలను. కానీ నా మనసుకి ఏదైతే శాంతి, ప్రేమ, శక్తి, అనుభవం దాది దృష్టి నుండి కలిగిందో అలాంటివి నేనేమీ చేయలేను అన్నారు. అంటే భౌతిక పరంగా తాళాలను వంచడం, ఆ గడియారం ముళ్ళు దానంతటదే తిరిగేదాన్ని కొంచెం వేగంగా నడిపించడం, ఈ చమత్కారాలతో లాభం ఏంటి? పోనీ ఆయనకి దృష్టినిచ్చి మొలకలు తీసుకురాగలుగుతున్నాడు. అలా అని ప్రపంచంలో కరువు వచ్చినప్పుడు మొలకలన్నింటినీ అంటే భూమిని సారవంతంగా చేసి పంటలు పండించగలుగుతాడా అంటే లేదు, చేయలేరు. కేవలం అలా ప్రయోగాలు చిన్న చిన్న విషయాల్లో చేయగలుగుతారు అంతే. కానీ ఒక యోగి తన శుభ భావన శక్తితో, తన యొక్క మంచి సంకల్ప శక్తితో మంచి వైబ్రేషన్స్ని వ్యాపింపచేస్తూ ప్రకృతిని పావనం చేయగలుగుతారు. అందుకే బాబా అన్నారు, పిల్లలు లాభం ఉండే పనులు చేయండి. తుమారా తో ఈ సహజ రాజయోగ్ సే జన్మ జన్మాంతర్ కా ఫాయిదా హై. మీ యొక్క ఈ సహజ రాజయోగంతో జన్మ జన్మల కొరకు లాభమే లాభం ఉంటుంది. మీరు దుఃఖితుల నుండి సుఖితులుగా అవుతారు, ఇంకా చాలా సుఖపడతారు రాజయోగంతో. అందుకే బాబా అంటారు, పిల్లలు నేను మీకు డ్రామానుసారంగా చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలని వినిపిస్తున్నాను. ఈ విధంగా భక్తులు శివుణ్ణి శంకరుణ్ణి కలిపేశారు. శంకరుడి పాత్ర అయితే అసలు ఈ సృష్టిలో ఏమీ లేనే లేదు. శివుని యొక్క పాత్ర, బ్రహ్మ పాత్ర, విష్ణు యొక్క పాత్ర ఉంది. బ్రహ్మ మరియు విష్ణుది ఆల్రౌండ్ పాత్ర ఉంది. शिव बाबा का भी इस ड्रामा में पार्ट है जो आकर ज्ञान देते हैं. మరి శివ బాబా పాత్ర కూడా ఈ డ్రామాలో ఉంది. వారే వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత నిర్వాణ ధామానికి వెళ్తారు. बच्चों को जायदाद देकर खुद वानप्रस्थ में चले जाते हैं. పిల్లలకి ఆస్తంతా ఇచ్చేసి తాను మాత్రం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు.
శివబాబా వానప్రస్థిగా అవ్వడం అంటే అర్థం ఏంటి? లౌకికంలో కూడా తల్లి తండ్రి పూర్వకాలంలో అలాగే చేసేవారు. పిల్లలకి అన్నీ అప్పగించి వానప్రస్థిగా అయిపోయేవారు. అంటే వాళ్ళు ఏం చేసేవారు? గురువు దగ్గరికి వెళ్ళి వానికి అతీతంగా అయ్యే పురుషార్థం చేసేవారు. పరంతు వాపిస్తూ పోయి జానహి సత్య. కానీ నిజంగా తిరిగి ఇంటికైతే ఎవరు వెళ్ళలేరు. క్యూంకి వికారి భ్రష్టాచారి హై. ఎందుకంటే వికారీగా భ్రష్టాచారిగా ఉన్నారు. వికార్ సే జనంతో సబ్కా హోతా హై. వికారాలతోని అందరి జన్మ జరుగుతుంది. यह लक्ष्मी नारायण विकारी निर्विकारी है, उनका विकार से जन्म नहीं होता है. లక్ష్మీనారాయణలు నిర్వికారిగా ఉంటారు. వారిది వికారాలతో జన్మ జరగదు. యోగ బలంతో వారు జన్మ తీసుకుంటారు. అందుకే వారిని శ్రేష్టాచారి అని పిలుస్తారు. కుమారీలు కూడా నిర్వికారిగా ఉంటారు. అందుకే కన్యల ఎదుట అందరూ తలవంచి నమస్కరిస్తూ ఉంటారు. तो बाबा ने समझाया कि यहाँ शंकर का कोई पार्ट नहीं है. బాబా అందుకే తెలియజేశారు, పిల్లలు ఇక్కడ శంకరుడి పాత్ర అంటూ ఏమీ లేదు. బాకీ ప్రజాపిత బ్రహ్మతో జరూర్ ప్రజాకా పిత హువానా. ఇంకా ప్రజాపిత బ్రహ్మ అంటే తప్పనిసరిగా ప్రజలందరికీ పిత కదా అంటున్నారు. శివ్ బాబాకు తో ఆత్మాంగా పిత కహేంగే. శివ్ బాబానైతే ఆత్మల పిత అని అంటారు. वह है अविनाशी पिता. ये गुह्य बातें अच्छी रीति धारण करनी है. శివబాబా ఎవరు అంటే అవినాశి పిత. మరి ఈ గుహ్యమైన విషయాలని మంచి రీతిగా ధారణ చెయ్యాలి. जो बड़े बड़े फिलासफर होते हैं उनको बहुत टाइटल मिलते हैं. గొప్ప గొప్ప విద్వాంసులు ఎవరైతే ఉంటారో వారికి అనేక రకాల టైటిల్స్ లభిస్తూ ఉంటాయి. శ్రీ శ్రీ 108 అనే టైటిల్ కూడా విద్వాంసులకు లభిస్తూ ఉంటుంది. బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఇటువంటి టైటిల్స్ని ఇస్తూ ఉంటారు. बाबा ने गुप्ता जी को इसलिए बनारस भेजा ताकि उनको जाकर समझाओ कि बाप का भी टाइटल अपने ऊपर रख बैठे हो. ఆ సమయంలో గుప్తా అన్నయ్య అని ఒక అన్నయ్య ఉండేవారు. బాబా ఆయన్ని ప్రత్యేకంగా బనారస్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి నువ్వు అడుగు, తండ్రి టైటిల్ని మీరు పెట్టుకోవడం ఏంటి అని అలా బాబా అన్నయ్యకి ప్రేరణ కలిగించారు. శివ్ బాబా శ్రీ శ్రీ 108 జగద్గురు అని అంటారు. శివ్ బాబాని మాల 108 మాలనే తయారవుతుంది. 8 రత్నాలది కూడా గాయనం చేయబడింది. ఎవరైతే ఫుల్ పాస్ విత్ ఆనర్గా అవుతారో వారిది అందరూ మాల జపిస్తూ ఉంటారు. ఫిర్ ఉన్సే కమ్ 108 కి పూజ కర్తే. మరి దానికన్నా తక్కువ నెక్స్ట్ ఏంటి అంటే 108 రత్నాల యొక్క మాల జపిస్తారు. యజ్ఞ జబ్ రచతే హై తో కోయి 1000 सालिग्राम बनाते हैं, कोई 10,000, कोई 50,000, कोई लाख भी बनाते हैं. యజ్ఞం ఎప్పుడైతే రచిస్తారో అప్పుడు కొంతమంది 1000 శాలిగ్రాములను తయారు చేస్తారు, కొందరు 10,000 శాలిగ్రాములను తయారు చేస్తారు, కొంతమంది 50,000, కొందరు 1,00,000 కూడా శాలిగ్రాములను తయారు చేస్తూ ఉంటారు. మట్టితో తయారు చేసి యజ్ఞాన్ని రచిస్తారు. జైసా జైసా సేట్ अच्छे थे अच्छा बड़ा सेठ होगा तो लाख बनवाएंगे. మరి ఆ పూజలు చేయించేటువంటి వారు ఎంత శ్రీమంతులైతే అంత గొప్పగా ఆ యొక్క శివలింగాన్ని ఆ శాలిగ్రాములని తయారు చేస్తూ ఉంటారు. చాలా గొప్ప షావుకారు అనుకోండి, లక్షల సంఖ్యలో శాలిగ్రాములను తయారు చేయిస్తాడు అంటున్నారు. बाप ने समझाया है माली तो बड़ी है ना, माला तो बड़ी है ना, 16,108 की మాల बनाते हैं. మరి మాల అయితే చాలా పెద్దగా ఉంది కదా, 16,108 మాల కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇది కూడా పిల్లలకి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. तुम सभी भारत की सेवा कर रहे हो बाप के साथ. మరి మీరందరూ భారతదేశం యొక్క సేవను చేస్తూ ఉన్నారు బాబాతో పాటు. बाप की पूजा होती है तो बच्चों की भी पूजा होनी चाहिए. బాబా యొక్క పూజ జరుగుతుంది అంటే పిల్లల పూజ కూడా జరగాలి కదా. ये नहीं जानते कि रुद्र पूजा क्यों होती है.
ఎవరికి రుద్ర పూజ అనేది ఎలా జరుగుతుందనేది తెలియటం లేదు. బच्चे तो सब शिव बाबा के हैं. అందరూ శివ బాబా పిల్లలే. ఈ సమయ సృష్టికి కిత్నీ ఆదమశుమారి है. ఈ సమయంలో సృష్టి యొక్క జనాభా సంఖ్య ఎంత ఉందో చూడండి అంటున్నారు. ఇందులో అందరూ శివ బాబా యొక్క పిల్లలే. కానీ సహయోగులుగా అందరూ అవ్వటం లేదు. ఈ సమయంలో ఎంత మీరు బాబాని జ్ఞాపకం చేస్తారో అంత ఉన్నతంగా తయారవుతారు. పూజకు యోగ్యులుగా తయారవుతారు. ఇంకెవరికి ఇలాంటి శక్తి లేదు. అంటే ఈ విషయాలను అర్థం చేయించే సాహసం ఇంకెవరు చేయలేరు. అందుకే ఏమంటారు, ఈశ్వరుని అంతు కనుక్కోవడం చాలా కష్టము అంటారు. బాబాని వచ్చి అర్థం చేయిస్తారు. బాబ్కో జ్ఞాన్ కా సాగర్ కహా జాతా హై, తో జరూర్ జ్ఞాన్ దేంగేనా. బాబాను జ్ఞాన సాగరుడు అంటారు. మరి తప్పనిసరిగా జ్ఞానమే ఇస్తారు కదా. ప్రేరణకి తో బాత్ హోతీ నహీ. ప్రేరణ విషయం ఏమీ ఉండదు. భగవాన్ కోయి ప్రేరణ సే సమజాతే హై క్యా. భగవంతుడు ఏమైనా ప్రేరణతో అర్థం చేయిస్తారా? మీకు తెలుసు, వారి వద్ద సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. వారే పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు. మరి ఇది మీకు నిశ్చయం ఉంది కదా. నిశ్చయం ఉండి కూడా బాబాని మర్చిపోతూ ఉంటారు. బాబ్కి యాద్ యహే పడాయి కా తంతు. ఈ మొత్తం చదువు యొక్క ఎసెన్స్ ఏమిటి అంటే బాబా స్మృతి. ఈ విధంగా మొత్తం శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నింటి సారము 2 అక్షరాల్లో రాయండి అని ఒక రాజు అడిగాడంట. ఎంతోమంది ఎన్నో రాశారంట, కానీ 2 అక్షరాల్లో దాని సారం రాయలేకపోయారు. అంటే రకరకాలుగా చెప్తున్నారు కానీ సారం రావట్లేదు. ఫైనల్గా చెప్పారంట ప్రేమ. అన్నింటి సారం ఏమిటి అంటే 2 అక్షరాల ప్రేమ. బాబా ఇక్కడేం చెప్తున్నారు మరి, దీన్ని ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేశారు బాబా. కరెక్ట్, యథార్థంగా చెప్తున్నారు. ప్రేమ అంటే దేనిపైన ప్రేమ? వస్తువు పైన, వ్యక్తి పైన, భగవంతుడి పైన. ఇది క్లియర్ చెప్తున్నారు. బాబా యొక్క స్మృతి, పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయటం, ఇదే ఈ మొత్తం చదువు యొక్క ఎసెన్స్, సారం. స్మృతి యాత్రతో కర్మాతీత స్థితిని పొందడంలో శ్రమ చెయ్యాలి. ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. చదువులో అంతగా విఘ్నాలు వేయదు. ఇప్పుడు శంకరుడి గురించి అంటారు కదా, శంకరుడు 3వ నేత్రం తెరిచాడంటే వినాశనం అవుతుంది అంటారు. మరి అలా చెప్పటం కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. బాబా అంటారు, నేను అసలు వినాశనం చేయించను. పోనీ నేను చెయ్యను, నేను వినాశనం చేయను, వినాశనం చేయించను, ఇది రాంగ్ ఉంది అంటున్నారు. దేవతలు అలాంటి పాపాలు ఏమైనా చేస్తారా? ఇప్పుడు శివ బాబా ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తున్నారు. ఆత్మకు శరీరము ఒక రథం వంటిది. ప్రతి ఆత్మ తన రథం పైన స్వారీ చేస్తూ ఉంది. बाप कहते हैं मैं इनका लोन लेता हूँ, इसीलिए मेरा दिव्य अलौकिक जन्म कहा जाता है. నేను దీన్ని లోన్గా తీసుకుంటున్నాను, అందుకే నా యొక్క దివ్య అలౌకికమైన జన్మ అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం, తర్వాత స్వర్గంలోకి వస్తాం. బాబా बहुत सहज करके समझाते हैं, इसमें हार्ट फेल नहीं होना है. బాబా విషయాలన్నింటినీ విడమరిచి చాలా సహజంగా చేసి మనకి చెప్తూ ఉన్నారు. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, బాబా నేను ఎక్కువగా చదువుకోలేదు, నాకేమీ లౌకిక చదువు రాదు అని, నాకు నోటి నుండి ఏది చెప్పటం కూడా చేత కాదు అంటారు. కానీ అదైతే జరగని పని అంటున్నారు. ముక్కుతో జరూర్ చల్తా హీ హై. మీరు లౌకిక చదువు చదువుకోనంత మాత్రాన నోటితో మాటలు మాట్లాడట్లేదా? మాటలైతే మాట్లాడతారు కదా. ఏదైనా విషయంలో మాట్లాడండి, వాళ్ళు ఇలా చేశారంట, వీళ్ళు అలా చేశారంట, వాళ్ళ దగ్గర ఇలా జరిగిందంట అంటే ఎంత మాట్లాడేస్తారు, ఎన్ని చెప్తారు, విషయాన్నంతా వర్ణిస్తారు. మరి అవి వర్ణించగలిగినప్పుడు జ్ఞానం ఎందుకు వర్ణించలేరు? జ్ఞానం కూడా, ఇది కూడా ఒక స్టోరీనే కదా. ఆ స్టోరీస్ అయితే చెప్తూ ఉన్నారు కదా. మరి అందుకే బాబా అన్నారు, పిల్లలు అసలు చదువుతో చెప్పడానికి సంబంధమే లేదు. చెప్పడానికి మీకు ఒక
చదువు అవసరం లేదు. లౌకిక చదువు ఉంటేనే బాగా టాలెంట్, వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు, మంచిగా స్పీచ్ ఇవ్వగలుగుతారు అనేది తప్పు. ఏమీ చదువు రానటువంటి వారు కూడా మాట్లాడగలుగుతారు. మాట్లాడటానికి చదువుతో సంబంధం లేదు. అందుకే బాబా నాకు చెప్పడం అలవాటు చేసుకోండి. చెప్తూ ఉంటే ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఇది బాబా నా యొక్క దివ్య అలౌకికమైనటువంటి జన్మ. మీ బుద్ధిలో 84 యొక్క చక్రం ఉంది. మీకు తెలుసు కదా, మనం ఇంటికి వెళ్తూ ఉన్నాం, తర్వాత స్వర్గంలోనికి వస్తాం. बाबा अన్నారు జ్ఞానం చెప్పడము చాలా సింపుల్. कोई मौन में रहते हैं तो भी ऊपर में इशारा देते हैं कि उनको याद करो. ఎవరైనా మౌనంలో ఉన్నా కూడా పైకి వేలు పెట్టి చూపిస్తూ సైగ చేస్తారు, భగవంతుని జ్ఞాపకం చేయండి అని. దుఃఖహర్త సుఖకర్త వారొక్కరే, దాత. భక్తి మార్గంలో కూడా దాత, ఈ సమయంలో కూడా దాతనే. తర్వాత వానప్రస్థంలో అయితే మనకి శాంతి లభిస్తుంది. बच्चे भी शांति धाम में रहते हैं, पाठ नोंदा हुआ है जो एक्ट में आता है. పిల్లలు కూడా శాంతిధామంలో ఉంటారు. మరి బాబా అన్నారు పాత్ర అంతా ఇమిడి ఉంది. యాక్ట్లోకి వచ్చేది ఏదైతే లోపల ఇమిడి ఉందో ఆ పాత్రని మీరు వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ పాత్ర ఏంటి మరి? విశ్వాన్ని నూతనంగా చేయటం. ఉన్కా నామ్ బడా అచ్చా హై. దీని పేరు చాలా బాగుంది అంటున్నారు, హెవెన్లీ గాడ్ ఫాదర్. స్వర్గ రచయిత అయిన తండ్రి. బాప్ రచయిత హే స్వర్గక. బాబా స్వర్గం యొక్క రచయితగా ఉన్నారు. బాప్ నరక తోడే రచింది. బాబా నరకాన్ని ఏమైనా రచిస్తారా? లేదు. పాత ప్రపంచాన్ని ఎవరైనా రచిస్తారా ఏంటి? మకాన్ హమేషా నయా బనాయా జాతా హై. భవనం ఎప్పుడైనా కొత్తదే నిర్మించడం జరుగుతుంది. ఒకవేళ మీరు పాత సామాన్లతోటి ఒక భవనాన్ని నిర్మించినా అందులో కొంచెం కొత్తదనమే కనబడుతుంది తప్ప పాతదాన్ని ఎవరు తయారు చేయలేరు అంటున్నారు. శివ బాబా నయి దునియా రచతే హే బ్రహ్మ ద్వారా. అది శివ బాబా నూతన ప్రపంచాన్ని ఈ బ్రహ్మ ద్వారా రచిస్తూ ఉన్నారు. ఇన్కో పాట్ మిలా హువా హై. ఈ బ్రహ్మకి పాత్ర లభించింది. ఇక్కడ ఈ పాత ప్రపంచంలో ఎవరైతే మనుషులు ఉన్నారో అందరూ ఒకరినొకరు దుఃఖ పెట్టుకునే వారే. అందరూ శివబాబా సంతానమే. తర్వాత శరీరధారి రూపంలో ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం. అడాప్టెడ్ ఉన్నారు మీరు. తుమ్కో జ్ఞాన్ సునానే వాలా హే శివ బాబా రచయిత. మీకు జ్ఞానాన్ని వినిపించేవారు శివ బాబా రచయిత. जो अपनी रचना के आदि मध्य अंत का ज्ञान सुनाते. రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని బాబా వినిపిస్తూ ఉన్నారు. తుమారీ ఏం ఆబ్జెక్ట్ హీ హై యహ బననా. మీ లక్ష్యం ఉద్దేశమే ఈ విధంగా తయారవ్వటం. మనుష్య దేకో కిత్నా ఖర్చా కర్ మార్పులాదికి మూర్తిగా బనాతే. చూడండి, మనుషులు ఎంత ఖర్చు చేసి పాలరాతి యొక్క విగ్రహాలని ఖరీదు చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. దీన్ని వరల్డ్ యూనివర్సిటీ అంటారు. సారీ యూనివర్స్కు చేంజ్ కియా జాతా హై. మొత్తం విశ్వాన్ని పరివర్తన చేయటం జరుగుతుంది. ఉన్కే జో భీ క్యారెక్టర్స్ హై సబ్ ఆసురి. ఇక్కడ ప్రపంచవాసుల యొక్క నడవడిక మొత్తం ఆసురిగానే ఉంది అంటున్నారు. ఆది మధ్య అంత దుఃఖ దేనే వాలే హై. ఆది మధ్య అంతిమం దుఃఖాన్ని ఇచ్చేవిగానే ఉన్నాయి వారి క్యారెక్టర్ అంతా. యహే ఈశ్వరీయ యూనివర్సిటీ. ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ. ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఏక్ హీ హోతా హై జో ఈశ్వర్ ఆకర్ ఖోల్తే హై. మరి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది ఒకటే ఉంటుంది, అది ఈశ్వరుడే వచ్చి తెలుస్తారు. జిస్సే సారీ విశ్వ కా కళ్యాణ్ హో జాతా హై. దీంతో మొత్తం విశ్వం యొక్క కళ్యాణం జరుగుతుంది. తుమ్ బచ్చోं को अब राइट और रॉन्ग की समझ मिलती है. పిల్లలైన మీకు ఇప్పుడు రైట్ ఏంటి రాంగ్ ఏంటి ఈ జ్ఞానం లభిస్తుంది. और कोई मनुष्य नहीं जो समझता हो.
ఇంకెవరికి కూడా ఈ విషయాలు అర్థమే కాదు. రైట్ రాంగ్‌కో समझाने वाला एक ही राइटियस होता है. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, దీన్ని అర్థం చేయించేటువంటి వారు ఒకే ఒక్కరు రైటియస్‌గా ఉంటారు. जिसको ट्रुथ कहते हैं. దీన్నే ట్రుత్ అంటారు. బాప్ ही आकर हर एक को राइटियस बनाते हैं. బాబానే వచ్చి ప్రతి ఒక్కరిని రైటియస్‌గా చేస్తున్నారు. राइटियस बनेंगे तो फिर मुक्ति में जाकर जीवन मुक्ति में आएंगे. మనం సన్మార్గంలో సత్య మార్గంలో సత్యత ఆధారంగా నడుచుకున్నప్పుడే కదా జీవన్ముక్తిలోకి రాగలిగేది. డ్రామాకు भी तुम बच्चे जानते हो. డ్రామాను గురించి కూడా పిల్లలైన మీకే తెలుసు అంటున్నారు. आदि से लेकर अंत तक पाठ बजाने नंबरवार आते हो. ఆది నుండి అంతిమం వరకు డ్రామాలో పాత్రను అభినయించేందుకు నంబర్ వారీగా క్రిందకు వస్తారు. ఇలా ఈ ఆట నడుస్తూనే ఉంటుంది. డ్రామా షూట్ అవుతూ ఉంటుంది. ఇది ఎవర్ న్యూ, చాలా ప్రతిక్షణం కొత్తదే. డ్రామా ఎప్పుడు పాతబడదు అంటున్నారు. और सब నాటకాది వినాశ్ हो जाते हैं. మిగతా అన్ని నాటకాలు వినాశనం అవుతూ ఉంటాయి, కానీ ఇది బేహద్ అవినాశి డ్రామా. ఇందులో అందరిది అవినాశి పాత్ర ఉంది. అవినాశి ఆట లేకపోతే అవినాశి స్టేజ్ అని అనవచ్చు. ఎంత పెద్ద వేదిక ఇది. బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తున్నారు. సాక్షాత్కారం జరుగుతుంది. ఎంతెంత సమీపంగా వస్తుందో సమయం మీకు అంత సంతోషం కలుగుతుంది. అన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే మనకు ఎంత సంతోషం కలుగుతుంది చెప్పండి. చాలామందికి బాబా చెప్పిందంతా నిజమవుతుంది. నిజంగా ఒకప్పుడు బాబా అన్నారు 6 నెలల కోసం సరుకులు తెచ్చుకోండి అన్నారు. నిజంగా అదంతా జరుగుతుంది. సెంటర్కి వెళ్ళలేము అన్నారు, అది కూడా వచ్చేసింది. అంటే ఏవేవైతే బాబా ఒకప్పుడు చెప్పారో అవన్నీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అందరికీ సంతోషం కలుగుతుంది. ఓహో, బాబా చెప్తున్నవన్నీ జరుగుతున్నాయి అని. ఇంకా ముందు ముందు ఇంకా అన్నీ చూస్తాం. డ్రామా को फिर रिपीट करना है, फिर नए सिर पार्ट बजाएंगे. డ్రామా మళ్ళీ రిపీట్ అయ్యేదే ఉంది. మళ్ళీ కొత్తగా పాత్ర వహిస్తాం. जो कल्प पहले बजाया है, మళ్ళీ కల్పకృతంలాగే పాత్రను అభినయిస్తాం. కొంచెం కూడా తేడా అనేది ఉండదు. అందుకే ఎంత వీలైతే అంత పిల్లలు ఉన్నత పదవిని పొందండి అంటున్నారు. పురుషార్థ కర్నా హే, మూంజనా నహీ హై. పురుషార్థం చెయ్యాలి అంటున్నారు. కన్ఫ్యూజ్ అయ్యేదే లేదు అసలు. డ్రామాకు జో కరానా హోగా వో కరాయేగా, ఏ कहना भी रॉन्ग है. డ్రామా నా చేత ఏది చేయిస్తే అది జరుగుతుంది అని అనటం కూడా రాంగే అంటున్నారు. డ్రామా ఏంటి మనతో చేయించేది? గడిచిపోయిన దాన్ని మనం డ్రామా అనాలి తప్ప జరగబోయే దానిని, మనం చెయ్యాల్సిన దానిని డ్రామా అని చెప్పి వదిలిపెట్టడం కాదు కదా. మనం పురుషార్థం చేయవలసిందే. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ఫస్ట్ పాయింట్, చదువు యొక్క సారాన్ని బుద్ధిలో పెట్టుకొని స్మృతి యాత్రతో కర్మాతీత స్థితిని పొందాలి. ఉన్నతమైన పూజనీయులుగా అవ్వటానికి బాబాకు పూర్తి సహయోగులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, సత్యమైన తండ్రి ద్వారా రైట్ రాంగ్ యొక్క వివేకం ఏదైతే లభించిందో దానితో రైటియస్గా అయి జీవన బంధనం నుండి విడిపించుకోవాలి. ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. ఏంటి? ఫస్ట్ పాయింట్లో ఎసెన్స్ గుర్తుపెట్టుకోవాలి. చదువు యొక్క సారం, చదువు యొక్క ఎసెన్స్ ఏంటి? స్మృతి యాత్ర.
లౌకిక ప్రపంచంలో ప్రేమ అన్నారు, కానీ ఇక్కడ బాబా ఏం చెప్పారు? స్మృతి యాత్ర, నన్ను జ్ఞాపకం చెయ్యండి, కర్మాతీతంగా అవ్వాలి. ఇదే జ్ఞానం యొక్క సారం. ఒకటేమో సారం అని గుర్తుపెట్టుకోవాలి, రెండోది సహయోగం. బాబా యొక్క కార్యం నడుస్తుంది, భగవంతుడికి సహాయం చేసే అవకాశం, అరుదైన అవకాశం ఇప్పుడు మనకి లభిస్తుంది. గాంధీ గారికి సహయోగం ఇచ్చిన వారికి ఇప్పటి వరకు కూడా స్వాతంత్ర సమరయోధులు అని పెన్షన్లు వస్తున్నాయి, ఎన్నో రకాల వారికి సౌకర్యాలు లభిస్తూ ఉన్నాయి. మరి కేవలం ఆ స్వాతంత్ర పోరాటంలో ఒక మానవుడికి సహయోగం ఇస్తేనే అన్ని ఫెసిలిటీస్. మరి ఆలోచించండి, భగవంతుడికి మొత్తం కల్పంలో ఒక్కసారి లభించే ఈ అరుదైన అవకాశం భగవంతునికి సహాయకులుగా అవ్వటం. మరి ఎన్ని జన్మలు మనం ఎన్ని సౌకర్యాలు పొందుతామో దీనికి రిటర్న్ ఎంత లభిస్తుంది, ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఆలోచించండి. సెకండ్ పాయింట్లో బాబా ఏమన్నారు? ఫస్ట్ పాయింట్లో ఇలా గుర్తుపెట్టుకోవాలి రోజంతటి కోసం, సారం, జ్ఞానం యొక్క సారం ఏంటి, స్మృతి యాత్రలో ఉండటం. రెండోది ఏంటి? సహయోగం ఇవ్వాలి నేను బాబాకి అని. ఇంకా సెకండ్ పాయింట్లో బాబా రైట్ రాంగ్ ఈ నాలెడ్జ్ మనకి ఇచ్చారు. నేను ఎప్పుడు రైట్ రాంగ్, ప్రతి విషయంలో రైట్ ఏంటి రాంగ్ ఏంటి యోచించి రైటియస్ కర్మలు, సత్యమైన కర్మలే చెయ్యాలి, ఇంకా వారసత్వాన్ని తీసుకోవాలి. ఇలా మనము ధారణ యొక్క 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకున్నాము. वरदानम संगम युग की सर्व प्राप्तियों को स्मृति में रख चढ़ती कला का अनुभव करने वाले శ్రేష్ఠ ప్రారబ్ధి భావ. సంగమ యుగం యొక్క సర్వ ప్రాప్తులను స్మృతిలో పెట్టుకొని ఉన్నతి కళ యొక్క అనుభవం చేసుకునేటువంటి శ్రేష్ఠ ప్రారబ్ధి భావ. వివరణ: పరమాత్మ మిలనము లేక పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఏమిటి అంటే అవినాశి ప్రాప్తులను పొందటం. సంగమయుగ పురుషార్థి జీవితం ఇది. మరియు సత్యుగము సంగమయుగం అనేది పురుషార్థి జీవితం, సత్యుగం అనేది ప్రారబ్ధి జీవితం అని ఎప్పుడు అనుకోవద్దు. అంటే సంగమయుగం జన్మను మనం మైనస్ చేసినట్లే 20 జన్మలని అనాలి. మరి బాబా ఇచ్చే వారసత్వం 21 జన్మలు అనకూడదు. మరి 21 అని అంటున్నాము అంటే సంగమయుగంలో కూడా మనం ప్రారబ్ధం పొందుతున్నాము, సంగమయుగంలో కూడా సుఖాన్ని పొందుతున్నాము. అంతే తప్ప సంగమయుగం అంతా పురుషార్థం చేయాల్సిందే, అప్పుడే కానీ భవిష్యత్తులో సత్యుగంలో లభిస్తుంది అనేది కాదు. సంగమయుగపు విశేషత ఏమిటంటే ఒక్క అడుగు వెయ్యండి, 1000 అడుగుల ప్రారబ్ధాన్ని పొందండి. కేవలం పురుషార్థిగా కాకండి, కానీ శ్రేష్ఠ ప్రారబ్ధిగా కండి. ఈ స్వరూపాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. ప్రారబ్ధాన్ని చూసినప్పుడు సహజంగానే ఉన్నతి కళ యొక్క అనుభవము జరుగుతుంది. పొందాలనుకున్నదంతా పొందేశాను, ఈ పాట పాడండి. అప్పుడు అనేక రకాలుగా గుటికలు వేయటం నుండి రక్షింపబడతారు, మోసపోవడం నుండి రక్షింపబడతారు. స్లోగన్: ब्राह्मणों का श्वास हिम्मत है, जिससे कठिन से कठिन कार्य भी आसान हो जाता है. బ్రాహ్మణుల యొక్క శ్వాస ధైర్యం, బ్రాహ్మణుల యొక్క శ్వాస ధైర్యం. దానితో కఠినాతి కఠినమైన కార్యాలు కూడా తేలికగా అవుతాయి. ధైర్యం ఉంటే ఇంకంతే, ఏ కార్యమైనా చేయగలుగుతాం. ఈ సంవత్సరం చూడండి, మన భారతదేశంలో ఒక ఉద్యమం నడుస్తుంది, ఆత్మనిర్భర్ భారత్ అని. ఆత్మనిర్భర్ అంటే ఆత్మ ధైర్యంగా, నిర్భయంగా, దేనిపైన ఆధారపడకుండా నిరాధారంగా అయి అడుగు ముందుకు వెయ్యాలి అని బాబా మనకు అదే చెప్తున్నారు. మీ శ్వాసనే ధైర్యం. ఏ కార్యమైనా దాంతో బాబా సహాయము లభిస్తుంది, తేలికగా చేయగలుగుతారు. ఈరోజు మురళిలో మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలని ఇచ్చారు. ముక్తి మరియు మోక్షం, దీనిపైన మమ్మ వినిపించినటువంటి సారము మనం విందాము.
ఆజ్కల్ మనుష్య ముక్తి को ही మోక్ష कहते हैं. ఈ రోజుల్లో మనుషులు ముక్తినే మోక్షం అని అనుకుంటున్నారు. ఎలా అనుకుంటారంటే ఎవరైతే ముక్తిని పొందుతారో వారు జన్మ మరణాల నుండి విడిపించుకుంటారు అని అంటారు. వాళ్ళైతే జన్మ మరణాల్లో రావాలని కోరుకోరు, దాన్నే ఉన్నత పదవిగా భావించుకుంటూ ఉంటారు. అదే ప్రాలబ్ధం అని అనుకుంటారు. जीवन मुक्ति फिर उसको समझते हैं जो जीवन में रहकर अच्छा कर्म करते हैं. ఎవరైతే ఈ జీవితంలో ఉండి మంచి కర్మలు చేస్తారో దాన్ని జీవన ముక్తి అని భావిస్తారు. जैसे धर्मात्मा लोग हैं उनको ही जीवन मुक्त समझते हैं. ఏ విధంగా మంచి ధర్మాత్మలు ఉంటారు, ధార్మిక చింతన కలిగిన వారు ఉంటారు, వారిని జీవనముక్తులు అని భావించుకుంటారు. बाकी कर्म बंधन से मुक्त हो जाना वो तो कोटों में से कोई विरला ही समझते हैं. కానీ కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవ్వటము అదైతే కోట్లలో కొద్ది మందే అర్థం చేసుకోగలుగుతారు. अब यह है उनकी अपनी मत. ఇది ప్రపంచంలో ఉన్న వారి యొక్క మతం. అంటే కర్మబంధనాల నుండి ముక్తులుగా అవ్వడం అది ఎవరికి సాధ్యం కాదు. ఈ జీవితంలో ఉంటూ ఇలా మంచి పనులు చేయడమే చెయ్యాలి, అదే జీవన్ముక్త స్థితి అని వాళ్ళ భాషలో చెప్తూ ఉంటారు. కానీ మమ్మ అంటున్నారు, మనమైతే పరమాత్మ ద్వారా అన్నీ తెలుసుకున్నాం. ఎప్పటి వరకైతే మనుషులు ముందు వికారి కర్మబంధనాల నుండి ముక్తులుగా అవ్వరో అప్పటి వరకు ఆది మధ్యాంతం దుఃఖం నుండి విడిపించుకోలేరు. మరి దీని నుండి విడిపించుకోవటం ఇది కూడా ఒక స్టేజ్. तो भी पहले जब ईश्वरीय नॉलेज को धारण करे तब ही उस स्टेज पर पहुंच सके. మరి ఎప్పుడైతే ముందుగా ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేస్తారో అప్పుడే ముక్తి జీవన్ముక్తిని పొందగలుగుతారు. वो भी एक ही समय आए सबको मुक्ति जीवन मुक्ति दे देता है. అది కూడా భగవంతుడు ఈ సృష్టిలో ఒక్కసారి మాత్రమే అవతరించి అందరికీ ముక్తి జీవన్ముక్తిని ఇచ్చేస్తారు. బాకీ పరమాత్మ కోయి అనేక బార్ నహీ ఆతే హై. అంతేగాని పరమాత్ముడేమి అనేక సార్లు భూమిపైకి రావడం జరగదు. అక్కడ ఎలా చూపించారు శాస్త్రాల్లో దశావతారాలు, 20 అవతారాలు, 24 అవతారాలు. అంటే ఎప్పుడెప్పుడు అవసరం అవుతే అప్పుడప్పుడు భగవంతుడు వేర్వేరు అవతారాల్లో వచ్చేసాడు అని. బాబా అన్నారు అలాంటి అవసరం పడదు, నేను ఒక్కసారి అవతరిస్తాను. ఓకే అంటే ఒక్క సంగమ యుగంలోనే బాబా వస్తారు, దాన్నే అలా వర్ణించారు. పరమాత్ముడేమి అలాంటి అనేక రకాల అవతారాలు ధారణ చేయడు. ఈరోజు నేను శ్రేష్ట ప్రారబ్ధి ఆత్మను, ఇది మనసులో మనం బాబా ఈరోజు స్లోగన్లో చెప్పారు కదా, సరే వరదానంలో వినిపించారు. ప్రారబ్ధం మనము అనేక జన్మలది పొందుతూ ఉన్నాం, కేవలం ఒక జన్మ యొక్క ప్రారబ్ధం కాదు, సత్యత్రేతాయుగాల ప్రారబ్ధం కాదు, సంగమ యుగంలో కూడా ప్రారబ్ధాన్ని పొందుతున్నాం. పురుషార్థము ప్రారబ్ధం రెండు. అయితే నేను శ్రేష్ట ప్రారబ్ధి ఆత్మను, ఈ అభ్యాసం మనం చేద్దాం. ఏమేం ప్రారబ్ధాలు పొందుతూ ఉన్నాం సంగమ యుగంలో, పురుషార్థం చేస్తే ఏమేం పొందుతున్నాము ఒక లిస్ట్ తీసి రాయాలి, చింతన చేయాలి. చింతన చేసి మీ పాయింట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓం శాంతి.